చక్కగా సత్సంగాన్ని నడిపిస్తూ తొలిసారిగా సత్సంగాలు 300 ఉన్నప్పటికీ కూడా అందులో తొలిసారిగా సొంతంగా స్థలం కొని మరి చెప్తున్నారు కదా 5 లక్షలు పెట్టి స్థలం కొనాలంటే ఎవరిని అడగలేదు. అందులో 27, 37 మేమిస్తాం అని చెప్పి సత్సంగానికి విరాళం ఇచ్చారు. 13 లక్షలతో సత్సంగ భవనాన్ని 2 సంవత్సరాల ఎన్నికలు ఏర్పాటు చేసుకుని మరి కార్యక్రమాలు కూడా అలాగే జరుగుతూ ఉంటాయి. చక్కగా అందరూ సహకరిస్తేనే ఏదైనా చేయగలుగుతాం. మేమైనా ఎవరైనా అనుభవ సత్సంగమైనా మరి ముఖ్య అతిథిగా చేసినటువంటి రామగురెడ్డి గారు 2 విషయాలు తెలియజేసిన తర్వాత కార్యక్రమానికి హాజరు జరుగుతుంది. గురువులకు అలాగే వేదిక ముందున్న గురుమాతలు పొలమూరు మరియు పరిసర గ్రామ ప్రజానీకం ఈ ఓం శక్తి సత్సంగానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ స్థల ప్రభావం ఎంతదంటే మేము పుట్టక ముందు నుంచి ఇక్కడ వినాయక చవితికి నవరాత్రులు అలాగే దేవి నవరాత్రులు ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరుగుతూ ఉండేవి. అప్పుడు కూడా చుట్టుపక్కల ఏ గ్రామాల్లోనూ జరిగినట్టుగా పొలమూరులో దేవి నవరాత్రుల కార్యక్రమం అంటే ఆ 9 రోజులు కూడా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, సినిమాలు, నాటకాలు వేయడం చాలా సందడిగా ఉండేది. ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఈ దేవి నవరాత్రుల కార్యక్రమాలతో పాటు వీరాఘరెడ్డి గారు అలాగే విజయలక్ష్మి మాత గారి ఆధ్వర్యంలో ఈ సత్సంగ కార్యక్రమాన్ని వారు ప్రారంభించి అప్పుడు సంవత్సరానికి ఒకసారి జరిగేదాన్ని ఇప్పుడు ప్రతి వారం కూడా వారు చాలా అద్భుతంగా చేస్తున్నారు. సాధారణంగా మనం ఏదైనా ఒక పని చేయాలనుకుంటే ఎంతో ఇంట్రెస్ట్ ఉంటే కానీ మనం దాని మీద దృష్టి పెట్టాం. మన సొంత పని అయితే మటుకి మనం చేస్తుంటాం. ఇలా జనాల్ని అందరినీ ఒక చోటకు తీసుకొచ్చి చేసే కార్యక్రమాలకు చాలా ఓపిక ఉండాలి. మరి అటువంటి ఓపికతోటి 1, 2 కాదు సుమారుగా 29 సంవత్సరాలు 29వ వార్షికోత్సవం దానికి వీరరాఘరెడ్డి గారు, విజయలక్ష్మి గారు, ఇతర సభ్యులందరూ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నందుకు వారికి ఆ దేవి తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అలాగే ఇప్పుడు ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరిగినా వారు మమ్మల్ని పిలవడం, మాకు పొలమూరులో ఏదైనా కార్యక్రమం ఉంది అంటే సత్సంగం అంటే చాలా ఇష్టం ఆయనకి. ఆయన వచ్చేస్తూ ఉంటారు. మరి లేట్ అయినా కూడా ఇక్కడ ఉన్నందుకు ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి డాక్టర్ గారు దంపతుల చేతుల మీదుగా శ్రీ సత్కార కార్యక్రమం. ఓం శ్రీ స్వామి వస్త్రంతో సత్కారం. తర్వాత వెంకటేశ్వర స్వామి పాదులు వారి అందజేయవలసిందిగా కోరుతున్నాం. అధినేతలు వెంకటేశ్వర స్వామి పాదులు అంతర్గత సాయిబాబా సత్సంగం నుంచి ఆంజనేయుడి గురుభావని గారు స్వీకరిస్తున్నారు. అలాగే వెంకటరావు గురుభావని గారు అనపత్తి ఎంత ఇచ్చారో తెలుసాడు మీకు? ఈ రోజు అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకుని 61,116 రూపాయలు 61,116 రూపాయలు విరాళాలు ఇచ్చారు. ఆ దంపతుల రూపాయలు వేదిక మీదకి వస్తే డాక్టర్ గారి చేతుల మీదుగా గోమాత పిల్లలు అందుబాటులో కోరుతున్నాం. కార్యక్రమాలు కూడా రెడీ రావాలి. శ్రీ సత్కారం స్వాగతం. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి పాదులతో వారికి కూడా సత్కారం. అలాగే మహేంద్రవాడ గురుస్వామి గారు గారికి వారు కూడా మరి స్వామివారితో అదేవిధంగా వస్త్రం కోట వస్త్రంతో ముందుగా స్వామి గారు శ్రీ ఆదిపరాశక్తికి ఇంకా చాలా మంది అతిథులు ఉన్నారు. ఇంట్లో పెట్టుకుని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద పసుపు కుంకుమ అయ్యప్ప దేవాయ నమః అభయస్వరూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయస్వరూపాయ
శ్రీ ఆదిపరాశక్తికి శ్రీ ఆదిపరాశక్తికి అఖిలాండ బ్రహ్మాండానికి కుర్చీలు తీసాడు మన తారక మాట్లాడు వెనుకమ్మ గారు సత్యం కొట్టుకుంటు మన రాగరెడ్డి అని పిలుస్తాను శుక్రవారం మాట మంచిది మళ్ళీ ప్యానల్ గురించి మన డాక్టర్ వచ్చే వచ్చి బతికిద్దాం మరి ఎంతో బాగా అంటే ఆధ్యాత్మిక మరి మళ్ళీ ప్రారంభించాలని నేను మనసారి కోరి ప్రయత్నిస్తున్నాను స్వామి. శ్రీ ఆదిపరాశక్తికి మరొక 10 నిమిషాలు కార్యక్రమం అప్పుడు పూర్తవుతుంది. మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి ముఖ్య కారకులు అంటే పోయిన సంవత్సరం మన దావరపూడి నారాయణ రెడ్డి గారు పూజా కార్యక్రమాలు చేయించుకున్నారు. వారు వేదిక మీద వచ్చే సంవత్సరం కూడా మాకే అవకాశం ఇవ్వాలి, తప్పకుండా మేము చేయించుకుంటామని చెప్పి వారు అనుకున్నారు. కానీ వాళ్ళ నాన్నగారు ఈ మధ్య కాలంలోనే స్వర్గస్థులైన కారణం చేత ఈ సంవత్సరానికి వారు పూజా కార్యక్రమాలు ఆపారు. వచ్చే సంవత్సరం చేయించుకుంటారు. నారాయణ రెడ్డి గారు పోయిన సంవత్సరం ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరిపించి సుమారుగా ఆయన స్వభావం ఎంత గొప్పదంటే ఆ రోజు 4 లక్షల రూపాయలు ఖర్చు అయిందంటే ఒక వార్షికోత్సవానికి. ఒకసారి గట్టిగా మాట్లాడుతున్నాం. 4 లక్షల రూపాయలు ఊరేగింపులు అన్ని పెట్టి చాలా ఘనంగా చేస్తాం. మరి అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకో 50,000 తీసుకొచ్చి ఇచ్చారు. ఎందుకంటే చాలా ఖర్చు అయింది కదంటే మీకు ఇవ్వట్లేదు అమ్మవారికి ఇస్తున్నాను నేను తీసుకోండి అని చెప్పి 50,000 విరాళం కూడా ఇవ్వడం జరిగింది. సరే ఆ కార్యక్రమం ఈ సంవత్సరం ఇలా ఎందుకు జరుగుతుందో కూడా చెప్తున్నానమ్మా. మనం విజయదుర్గ నిలయం కట్టుకోవాలని సుమారుగా 10 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. డాక్టర్ గారు చెప్పినట్టుగా ఇక్కడ 65 సంవత్సరాల నుంచి అమ్మవారు కొలువైంది కాబట్టి ఇక్కడ స్థలాలు అమ్మడానికి ఎవరు ముందుకు రారు. ఎందుకంటే అన్ని వీధులు ఉంటాయి, చాలా వీధులు ఉంటాయి, కానీ ఇంత వైభోగం ఇంత కళ ఎక్కడా రాదు. ఆ మాట దారుపూడి ఈశ్వరెడ్డి గారి దగ్గరికి నా ఫ్రెండ్ ఆయన దగ్గర కూడా కార్యక్రమం గురించి వెళ్ళినప్పుడు 1 కోటి రూపాయలు ఇచ్చిన మీ ఈదులో జరుగుతుంది, మా ఈదులో జరుగుతుంది, నాకు చాలా ఆనందంగా ఉందని దారుపూడి ఈశ్వరెడ్డి గారు కూడా నాకు చెప్పడం జరిగింది. ఒకసారి గట్టిగా చెప్పకపోతున్నాను. ఇలాంటి వీధిలో ఇల్లు అమ్మాలంటే స్థలం అమ్మాలంటే ఎవరు ఒప్పుకోరు. అంత త్యాగం చేయాలంటే వారు పరిపూర్ణమైనటువంటి అమ్మవారి భక్తులై ఉండాలి. సరే దేవీ కమిటీ వారు నిజంగా మాకు అందరూ అన్ని విధాలుగా చెప్తున్నారు, కానీ స్వస్థంగా అభివృద్ధికి దేవీ కమిటీ వారు మాకు ఒక గుండెకాయలో వెనకాల నిలబడి ఏ కార్యక్రమం అయితే సరే మీరు చెయ్యండి మేము ఉన్నామని చెప్పి వెనకాల అండదండగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. దేవీ కమిటీ వారు 29 సంవత్సరాల క్రితం దారుపూడి రెడ్డి గారిని అడిగి సాయిబాబుని గురుబాబుని గారు మా ఇంట్లో వచ్చి ఇక్కడ సత్సంగం పెడతామంటే ఇక్కడ అమ్మవారికి పేరైతే ఉంది కానీ సరైన గుడి లేదు. అక్కడ పైన కూర్చుంటే 10 మంది కంటే ఎక్కువ పట్టు చిన్న గుడి ఉంది. సత్సంగం ఎక్కడ చేయాలంటే ఇంకా విశాలమైనటువంటి అప్పటికి శివాలయం ఉంది, విష్ణాలయం ఉంది. కానీ దేవీ సెంటర్లోనే పెట్టాలని సాయి గురుబాబు గారికి ఎందుకు అనిపించిందో తెలియదు. కానీ 65 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న అమ్మవారి శక్తితో ఏంటో తెలియదు ఇక్కడ సత్సంగాన్ని పెట్టారు. అప్పుడు ఏ దిక్కు లేదు, రోడ్డు మీద బల్ల పెట్టుకుని రోడ్డు మీద కూర్చుని వానకు తెలిసి వర్షానికి తెలిసి మంచుకి మొత్తం ఎండాకాలం అయితే ఆ యొక్క ఉడికి కూడా విపరీతమైన రోడ్డు కాలిపోతూ ఉంటుంది, బరక వేసుకుని ఉంటాం. అలా చేసుకున్నటువంటి సత్సంగాన్ని కొన్ని సంవత్సరాల తర్వాత పక్కనే స్థలం రావటం, అప్పుడు కూడా అది కొనుక్కోవడం, మరి అది బాగా ఇరికేటువంటి పాడ బిల్డింగ్ గోడ పోయి రేకులు పోయి కొత్త సత్సంగం కావాలని దేవీ సెంటర్ కమిటీ వారిని అడుగుతూ ఉన్నాం. మీరు కొంటారా కొంటారా కడతారా కట్టరా 300 సత్సంగంలో నెంబర్ 1 అంటున్నారు. ఇక్కడేమో సరైన సత్సంగం లేదు. ఏ ఊరు నుంచి అధికారులు వస్తే పాలు కొట్టుకోవడానికి నీళ్ళు సౌకర్యం లేదు. ఎవరికైనా ఏ టాయిలెట్స్ కన్నా వెళ్దామంటే కనీసం ఆ సౌకర్యం కూడా లేదు. మరి కార్యక్రమాలు పెద్దవి జరుగుతున్నాయి. దేవీ నవరాత్రులు అయితే 600 మంది వచ్చి ఇక్కడ భిక్ష చేస్తున్నారు. మరి ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు అన్ని ఇళ్ళు కూడా వాడుకుంటున్నామండి. ఇక్కడ పేర్లు పెడుతున్నాం, వీరింట్లో కొన్ని అట్టాకులు అవి పెడుతున్నాం, అక్కడేమో వంటగా చేస్తున్నాం. ఇలా 5-6 మంది అడిగి అన్ని స్తంభాలు అక్కడ పెట్టుకుంటున్నాం, వంట చేస్తున్నాం. మరి ఇలా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. మాకు ఒక భవనాన్ని ఏర్పాటు చేస్తారా చేయరని అడిగేసరికి దేవీ కమిటీ వారు మరి స్థలం ఎవరు ఇవ్వట్లేదని చెప్పి అడిగేసరికి మన రాంబాబు గారు
తాడి రాంబాబు గారు నేను ఇస్తాను స్థలం అని చెప్పి ముందుకు వచ్చి వారు కొన్న ధరకే స్థలాన్ని ఇవ్వడం జరిగింది. ఒకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే ఎంత ఇచ్చినా ఇవ్వాలన్నటువంటి స్థలాన్ని వారు ముంపట్లో వచ్చినటువంటి ఇల్లుని కొండ స్థలానికి కొండ రేటుకే ఆ యొక్క ముందుకు వచ్చారు. రాంబాబు గారికి తాడి ఈరెడ్డి గారు వాళ్ళ నాన్నగారి పేరు ఒకటి అడిగారు. వారి నూతన భవనం పైన వేస్తాం. సరే 25 లక్షలు కావాలి కానీ మన సత్సంగం పొలమూరు సత్సంగంలో ఉన్నటువంటిది ఏంటంటే ఒక గోడ మీద ఒక చిన్న పేరు చూసాను నేను, చేసినది ఎక్కడికి పోదు చేయనిది ఎన్నటికి రాదు. అంటే మనం చేస్తూ ఉంటే మనకు వస్తూ ఉంటుందని చెప్పి శివాలయం కడుతున్నారంటే 50 ఏళ్ళు సత్సంగం జరిపి శివాలయానికి ఇచ్చాం మన ఊరు శివాలయానికి. ఒకసారి చప్పట్లో ఉంటున్నాం మంచి. అలాగే అప్తరాల స్థాయి ఆనందాశ్రమం బాబా గారు బాత్రూమ్ కడుతుంటే 25,000 సత్సంగం తీసుకెళ్ళి అక్కడ ఇవ్వడం జరిగింది. ఈ మధ్య కాలంలో వేణుగోపాల స్వామి గుడి కడుతున్నాం అంటే 55,000 రూపాయలు సత్సంగం డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్కడో రామచంద్రపురం దగ్గర మన మాచవరం దాటిన తర్వాత ధ్వజస్తంభం గుడి కట్టేసారంటే ఎక్కడ పోదు, ధ్వజస్తంభం లేదట. అక్కడ ఎవరినడిగా ఆ ఊరో పెద్దగా ఇంట్రెస్ట్ చూపట్లేదట. మన సత్సంగంలో ఎలా చేస్తున్నారని వాళ్ళ బంధువుల ద్వారా తీసుకుని ఇక్కడికి వచ్చి అడిగారు, మీరన్నా సాయం చేయండి అంటే ఆ గుడి ఉంది ఆల్రెడీ ధ్వజస్తంభానికి అని చెప్తే అప్పుడు 12,000 రూపాయలు వారికి కూడా అందజేయడం జరిగింది. అలాగే ఎవరికి ఏదైనా కష్టం కలిగినా సత్సంగం డబ్బులు కాకపోయినా మన భక్తులు అందరూ కూడా వేసుకుని కష్టాల్లో ఉన్న వాళ్ళ ఆపదలను అందరికీ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఇంకా మన దగ్గర అన్ని పోను 6 లక్షలు నిలవ ఉందమ్మా సత్సంగానికి. 6 లక్షల నిలవతో 25 లక్షల స్థానం ఎలా కొంటాం మనం? కొనలేదు. అప్పుడు దేవి కమిటీ వారు వేస్తామని చెప్పి 19 లక్షల రూపాయలు దేవి కమిటీ వారు వేసి 25 లక్షలు పెట్టి అక్కడ స్థలాన్ని కొనేస్తారు. ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాగ్ కట్టుకుని సంచెట్టుకుని ఒక మందిని తీసుకుని వెళ్ళాలి. వెళ్ళి అంటే అయ్యారు మీరు ఎంత ఇస్తారు, బావగారు మీరు ఎంత ఇస్తారంటే నిజంగా అన్ని తిరగాలి, పూర్తి అవ్వాలి. 2 అంతస్తుల భవనం కింద వంటలు చేయడానికి పైకి సత్సంగం చేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నాం. మరి చాలా డబ్బు అవసరం అవుతుంది. ఎలాగా అనుకున్నాం. మనం చెప్పినట్టుగా చేసినది ఎక్కడికి పోదు చేయనిది ఎన్నటికీ రాదని సందాన్ని తిరిగితే ఒక్కొక్క మహానుభావుడు అనకుండా ఇందాక మహేంద్రవాడ సత్సంగంలో మనవుల్లో కూడా ఇస్తారు. నిజంగా మనవుల్లో కూడా అంతమంది భక్తులు ఉన్నారు. అయినా తిరిగి వసూలు చేయక్కర్ లేకుండా మన తాడి సత్యరెడ్డి గారు వెంకటరెడ్డి గారు వారి అన్నదమ్ములు ముందుకు వచ్చి ఎంతైనా పర్వాలేదు మేము కట్టించేస్తామని చెప్పి వారు ముందుకు వచ్చి ఒకసారి బాగా ప్రతి పాంపులేట్ పైన నేను వేసిన మాట సత్యమైంది. చేసినది ఎక్కడికి పోదు చేయనిది ఎన్నటికీ రాదు. మనం ఎవరిని అడగక్క లేకుండా అన్నదమ్ములందరూ ముందుకొచ్చి ఆ యొక్క మందిరాన్ని నిర్మింపజేస్తారు. పూర్తిగా పనులు అయిపోతున్నాయి. ఇంకొక నెల రోజుల్లో నూతన విజయదుర్గాన్ని మనం అందరం కూడా అడుగు పెడతాం. చక్కగా విశాలమైనటువంటి భవనం నిజంగా మణిదీపంలో మనం వెళ్ళి కూర్చున్నామా అన్నట్టుగా ఉంటుంది. ఆ కార్యక్రమం కూడా మరి చక్కగా జరుగుతుంది. ఈ రకంగా ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్పానంటే మన దగ్గర ఉన్న డబ్బులు అయిపోయినాయి అని చెప్పడానికి. అదే డబ్బులు అయిపోయినాయి. మరి ఇప్పుడు వాచ్ కోసం చేయాలంటే సుమారు 1,00,000 రూపాయలు ఉండాలండి. ఎందుకంటే నేను మహేంద్రవాడ వెళ్దాం, కొప్పవరం వెళ్తున్నాం, చిన్న సత్సంగాలు కూడా టిఫిన్లు పెడుతున్నారు. ఎంత పేరున్న సత్సంగంలో టిఫిన్లు పెట్టలేదు అనుకోండి, టిఫిన్లు పెడతారనుకున్నాం, టిఫిన్లు పెట్టలేదు. ఇప్పుడు ఇచ్చారు, ఇప్పుడు ఏం వండుకుంటాం అని తిట్టుకుంటారు కదా. అందుకని టిఫిన్లు పెట్టాలి. టిఫిన్లు పెట్టి సత్సంగం చేయాలంటే 1,00,000 రూపాయలు తక్కువ కాకుండా అవుతుంది. ఈ వీడియోలకి, మైక్ సెట్లకి, లైట్లకి, టెంట్లకి 1,00,000 రూపాయలు అవుతుంది. మన దగ్గర చూస్తే ఈ సంవత్సరం నుంచి అబద్ధపడుతుంది. ఎందుకంటే నారాయణ రెడ్డి గారు 50,000 ఇచ్చారు. 50,000తో పాటు ఇంకొక 40,000, 30,000, ఒక 70,000, 80,000 ఉన్నాయి కదా అని చెప్పి ఖర్చు పెట్టేస్తే రేపు పొద్దున్న నూతన విజయదుర్గానే వస్తుంది. కరెంటు బిల్లు కట్టడం కన్నా మన దగ్గర డబ్బులు ఉండాలి కదా, ఒక నిధులు ఉండాలి కదా అని చెప్పి ఆలోచించి వాచ్ కోసం పైన చేద్దాం. పైన సత్సంగంలోనే ఏదో మన ఊరు కాకేసి 100 మంది మెటవర్లు పెట్టేసి 29వ వాచ్ కోసం అయిపోయిందని చెప్పేద్దాం అని చెప్పి అనుకున్నాం. కానీ మనం అనుకున్నది బట్టి అమ్మవారు అనుకున్నది ఒకటి. మన తాడి సుబ్బారెడ్డి గారు చల్లయ్యమ్మ దంపతులు కాకేశారండి అన్న. వారికి తెలిసి ఈ సంవత్సరం ఎవరు చేసుకుంటారు బాబు పూజ అని అడిగారు. ఎవరు లేదంటే నారాయణ రెడ్డి గారు వచ్చే సంవత్సరం చేసుకుంటారంటే వాళ్ళ నాన్నగారు స్వర్గస్థులు అయితే మా కుమార్తె మా అల్లుడు మా అమ్మాయి చేసుకుంటారు. అలాగే కాకినాడ నుంచి మరి వారు రాయవరం నుంచి మరి వారి బంధువులు వాళ్ళ పేర్లు చెప్పారు, చెప్తారమ్మా వారు చేయించుకుంటామని చెప్పి వారు ముందుకు వచ్చారు. అప్పుడు నేను చెప్పాను దగ్గర ఒక 60,000, 70,000 అవుతాయండి. మరి అన్ని బాగా చేయాలంటే అంటే వారు కూడా పోయినసారి నారాయణ రెడ్డి గారు ఎలా సపోర్ట్ చేశారు అలాగా ఎంతైనా పర్లేదు బాగా చేయండి, అందరికీ టిఫిన్లు పెట్టండి, టీలు ఇవ్వండి, బాగా వాచ్ కోసం చేయండి, అది కదా అందరికీ కాకేయండి అని చెప్పి వాళ్ళు ప్రోత్సహించారు. అందుకని ఈ వాచ్ కోసం ఇంత ఘనంగా జరగడానికి కారణం పరోక్షంగా అమ్మవారు అయినప్పటికీ కూడా ప్రత్యక్షంగా మన తాడి సుబ్బారెడ్డి గారు చల్లయ్యమ్మ దంపతులు వారు సొసైటీ ప్రెసిడెంట్ గారు మన గ్రామ పెద్దలు వారు కూడా ఈ వీధిలోనే ఉంటూ అన్ని కార్యక్రమాలకు సహకరిస్తూ ఉన్నారు. వారి సగౌరవంగా మనందరం కూడా చప్పట్లు కొట్టి వేదిక మీద వారి బంధువులు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. వారి శ్రీ సత్కారం రావాలి సుబ్బారెడ్డి గారు కుదరదండి ఇక్కడ రండి. వారి బంధువులు తీసుకురావాలి స్పీడ్గా రావాలి.
అదేవిధంగా మన గురుస్వామి గారు కోరారు, ఆయనకి వ్యాపారంలో లాస్లు వచ్చినా వారి ఉద్యోగంలో లాస్లు వచ్చినంత బాధపడతాము, కానీ తూర్పుపేట సత్సంగం ఆగిపోయిందంటే పాపం ఆయన మరి నిజంగా సొంత కొడుక్కి కష్టం వచ్చినట్టుగా చెప్తున్నారు. తూర్పుపేట సత్సంగాన్ని నిలబెట్టింది అని చెప్పి అడుగుతున్నారు. సత్సంగం అంటే అంత గొప్పదమ్మ, ఒకసారి చప్పట్లు కొట్టుకుంటాము. దయచేసి సత్సంగాన్ని ఆఫ్ చేసేయాలి, సత్సంగాన్ని బాగు చేసేయాలి అని ఎవరు కూడా అనుకోవద్దు. అది మహాపాపం. సత్సంగాన్ని బాగు చేయాలి, డెవలప్మెంట్ చేయాలి. నారాయణ రెడ్డి గారు చక్కగా కొన్ని లక్షల ఖర్చు పెట్టి అద్భుతమైన మండపాన్ని ఏర్పాటు చేశారు. మన మాటలు అవకాశం ఉన్నవారు వెళ్ళి అక్కడ సత్సంగాన్ని కూడా చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరి మన ఊళ్ళో 5 సత్సంగాలు ఉన్నాయి. కాలువతల మా గురుమాత గారి సత్సంగం, మూడవీధిలో మన సలపా సత్యనారాయణ విశ్వంలో సనాతన సత్సంగం, మరి మూడవీధి, అదేవిధంగా తూర్పుపేట, వాళ్ళని ఇలా అన్ని సత్సంగాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలి. ఎవరు కూడా సత్సంగం అంటే మామూలు విషయం కాదు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ సత్సంగానికి వచ్చే అదృష్టం మనకు దక్కదు. మరి ఆ విధంగా ఈ శ్రీ సత్కార కార్యక్రమం కూడా వీక్షించి అందరూ కూడా వెళ్ళాలి. సుబ్బారెడ్డి గారు చాలా ఏమైనా ఒకసారి వేడుకొని తప్పనిసరిగా రావాలి. ఇస్తారంటే ఒకరి మీరే చెయ్యుతారంటే